నా యొక్క హృదయపూర్వకమైన వనక్కం. Ladies and gentlemen, my dear children, welcome for today annual day celebration from Samskriti group of education. ఈరోజు నాకు చాలా ఆశ్చర్యంగాను ఆనందంగాను ఉంది. ఎందుకంటే నాతోటి మంగళరూప లక్ష్మి గారు వారి యొక్క బయోగ్రఫీ కనుక చూసారు ఇందాక ఏవీలో. గవర్నమెంట్ స్కూల్ నుంచి స్కూల్ పెట్టాలి అని తప్ప వరకు ఆయన ఎదిగి, అంతేకాకుండా ఇప్పటివరకు చెప్పిండ్రు మన స్పీకర్ గారు ఆ యొక్క స్కూల్ని ఏ విధంగా కష్టాలు పడుకుంటూ మేము నడుపుతున్నామని చెప్పేసి అని. సో నిజంగా పువ్వు చూడడానికి బాగుంటుంది, కానీ ఆ గులాబీ పువ్వు చుట్టుపక్కల ముళ్ళు ఉంటాయి. ఆ విధంగా మా మంగళరూప లక్ష్మి గారు నడుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా వారి కోరిక మేరకి నాకు కూడా ఫోన్ చేసి నేను శిల్పకళ వేదిక బుక్ చేశానంటే, అరే అది ఎట్లా బుక్ చేస్తాను ఏంటి అని చెప్పి నేను కూడా ఆశ్చర్యపోయాను ఒకసారి. ఎందుకంటే ఆ స్కూల్స్కి నేను ఎప్పుడప్పుడు వెళ్తుంటాను, గత 5-6 years నుంచి నేను అప్పుడప్పుడు వెళ్తున్నాను. అలాంటిది శిల్పకళ వేదికలో చేస్తున్నారంటే ఈ వేదిక మా కళాకారులకు కానీ, ఈ పెద్ద పెద్ద సినిమా మూవీస్కి కానీ రిలీజ్ ఫంక్షన్లకి వాడుకునే వేదిక. ఎందుకంటే కొన్ని లక్షల్లో ఖర్చు పెట్టి ఈ యొక్క పర్ డే దీనికి హాల్ రెంట్ ఉంటుంది. కాబట్టి అందులో స్కూల్స్ చేస్తున్నారంటే చాలా అభినందకరం. సో మీకు అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే మీ అందరి హృదయాన్ని మనం తెలుసుకొని మిమ్మల్ని అందరినీ ఇంత మంచి ఏసీ ఆడిటోరియంలో, ఇంత పెద్ద ఆడిటోరియంలో మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి వాళ్ళ పిల్లలతోని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూపిస్తున్నందుకు. సో కాబట్టి మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి లక్ష్మణ్ గారిని ఆరోగ్యంగా ఉండి ఆలోచన శక్తితో పెట్టుకొని స్కూల్ని అంచెలంచెలుగా పెంచాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. ఇది ఇంతకే కాకుండా వీరి ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా, కూతుర్లు కూడా దీనికి తోడ్పడుతూ వారితో నాన్న నేనున్నాను మీకు అండగా అని చెప్పేసి వాళ్ళంతా ఉండడము, వారి సత్యమని కూడా మీ వెనక నేనున్నాను మీరు ముందు నడవండి అని చెప్పి తను కూడా. నేను లాస్ట్ స్కూల్లో ఒకసారి లాస్ట్ ఇయర్ ఫంక్షన్కి వచ్చాను. అక్కడ చూస్తే నిజంగా వైఫ్ కూడా సత్యమని కూడా తన ఆపరేషన్ ఉంది. కాబట్టి వాళ్ళకి చిరు కానుక ఇప్పుడు వాళ్ళు వాళ్ళ నాన్నగారికి ఇవ్వాలనుకుంటున్నారు. సో కాబట్టి మీరందరూ గట్టి చప్పట్లతో ఆ యొక్క కానుకని మంగళరూప లక్ష్మి గారికి అందించాలని చెప్పి కోరుతున్నాను. అది ఎడ్యుకేషన్ సంబంధించిందే. ఒక బుక్ రూపంలో వాళ్ళు తయారు చేసి దాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు. దాని ముందుగా నేను ఇప్పుడు గట్టి చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు చూడండి, సర్ప్రైజ్ మ్యాజిక్ చూడండి ఇప్పుడు అంతా ఇప్పుడు ఎట్లా అవుతుందో. ఈరోజు మాటే మేము చెప్పినట్టు వినాలి. మంగళరూప లక్ష్మి గారు రాసిన బుక్ని దాన్ని ఫ్రేమ్ కట్టి బాక్స్లో భద్రపరిచి వారికి ఇస్తున్నారు. ఈ పుస్తకం గౌరవ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు హుస్నాబాద్లో రిలీజ్ చేశారు. ఒక ఫంక్షన్ హాల్లో దాదాపు ఒక 800 నుంచి 1000 మంది వరకు వచ్చారు. ఆ రోజు నేను కూడా ఉన్నాను. ఈ పుస్తకం ఆయన చేతుల మీదుగా రిలీజ్ చేయబడిందండి.
మాయాని గాయాల మెత్తుడి చరిత్ర. ఇంకో పుస్తకం రాస్తున్నారు, టైటిల్ చెప్పకూడదు. ఒక ఉద్యమకారుడు ఉన్నాడండి మీలో. సో ఇది మన కూతురి యొక్క ప్రేమను బుక్లో బంధించి ఆ బుక్ని మరి అక్రిలిక్ దాంట్లో పెట్టించి తండ్రికి కారణంగా ఇచ్చింది. చాలా గ్రేట్ అది. సో ఈ విధంగా నేను చెప్పడం ఏంటంటే పిల్లలని తల్లిదండ్రులు స్కూల్ పంపించే ముందుగా మా పిల్లలు చదువుకొని మంచి గుణవంతులు అవుతారు, వాళ్ళు అన్ని విధాలుగా ఎదుగుతారు అని చెప్పేసి స్కూల్ భావంతో పంపిస్తారు. పంపించినప్పుడు ఈ సంస్కృత స్కూల్ వాళ్ళు ఈ సంస్కృతం పేర్లోనే ఉంది. వాళ్ళ పిల్లలు ఎలా అవుతారంటే, మీరు ముందుగా నేను మెజిషియన్గా నన్ను పరిచయం చేయించారు కాబట్టి ఒక చిన్న మ్యాజిక్ ట్రిక్ చేస్తూ మీ పిల్లల్ని ఈ సంస్కృత స్కూల్లో ఏ విధంగా తీర్చిదిద్దారని చూపిస్తూ పోతున్నాను. ఇప్పుడు నా దగ్గర మీరందరూ చూస్తున్నాగా ఒక చిన్న రుమాలు ఉంది. ఏ రంగులో ఉంది? ఎల్లో. దాట్స్ గ్రేట్. నేను 1, 2, 3 అనగానే ఇలా కర్రలాగా మారిపోతుంది. సో ఈ విధంగా మీ పిల్లలు గట్టిగా అయిపోతారు, గుణవంతులు అవుతారు, మంచి విద్యావంతులు అవుతారు. సో మీరు స్కూల్ మీద నమ్మకంతో పంపించండి, వీటిని వాళ్ళు చూసుకుంటారు. మీరు సంవత్సరంలో ఆ ఫీజు అడగకుండా కట్టే చేస్తే బాగుంటుంది. ఇందాక చెప్పారు ఫీజుల సంగతి ఎలా ఉంటుందో. వాళ్ళు ఫీజుల కోసం ఫోన్ చేయమని చెప్పి అన్నారు. కాబట్టి మీ దగ్గర నుంచే మీరు ఫీజులు అంత తక్కువ దీంట్లోనే ఫీజుల్లో ఆ స్కూల్ నడపడం కూడా చాలా కష్టం. ఆ తక్కువ ఫీజు అయినా కూడా మీరందరూ తల్లిదండ్రులు బాధ్యతగా వహించి ఆ అనుకున్న టైంలో ఆ ఫీజులు కట్టించేస్తే ఆ తర్వాత వీళ్ళు ఆ పిల్లల్ని ఎలా దించాలి, ఏ విధంగా తీసుకురావాలని చెప్పి వాళ్ళ తప్పుల్లో వాళ్ళు ఉంటారు. సో ఇదొక భావన కలిగించేది. అలాగే టీచర్లు పిల్లల్ని ప్రేమించాలి ఎప్పటికీ. అప్పుడైతే కానీ పిల్లలు ఇంట్రెస్ట్ కలిగించుకొని స్కూల్కి రావాలి అని చెప్పేసి తల్లిదండ్రులు కొట్లాడి స్కూల్కి వస్తారు. హాలిడే ఉంటూ కూడా ఏడుస్తారు ఇంట్లో, నేను స్కూల్కి పోతాను, టీచర్ని కలవాలి, టీచర్తో పాటు నేను ఉంటాను అని చెప్పించాను. సో అలాంటి భావన కలిగించే శక్తి మీలో ఉంది టీచర్ల దగ్గర. ఆ టీచర్లు నిర్వర్తించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ విధంగా ఈ టీచర్లకి అలాగే పేరెంట్స్కి మేనేజ్మెంట్కి స్టూడెంట్స్కి మధ్యన ఉన్న ఒక రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా బాధ్యత వహించి ఒకరు వాళ్ళ యొక్క రెస్పాన్స్ తెలుసుకొని బిహేవ్ చేస్తే పిల్లలకి మంచిది, పిల్లలు పైకి వస్తారని చెప్పి నేను ఈ సభాముఖంగా మనసారి మీ అందరూ కోరుకుంటున్నాను. ఇప్పుడు మ్యాజిక్ అని మెజిషియన్ చెప్పిన పరిచయం చేయించారు. మీరందరూ మ్యాజిక్ అనగానే మీరు చూపించారు. మీకు ఇది మంత్రాలు తంత్రాలు లేదు, ఇది కేవలం హస్తలాభం ప్రాక్టీస్ మాత్రమే. నెక్స్ట్ టైము ఇదే స్కూల్ నుంచి దాదాపు 2, 3 పిల్లలకి మ్యాజిక్ నేర్పించి ఇక్కడే స్టేజ్ మీద మ్యాజిక్ చేయిస్తాము. అది నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తాం తప్పనిసరిగా. సో థ్యాంక్ యూ. ఎంతమంది నేర్చుకోవాలని చెప్పింది ఇక్కడ మ్యాజిక్? ఎంతమంది నేర్చుకోవాలని చేయలేమండి? అంత పేరెంట్స్ ఉన్నారు. పేరెంట్స్ కాదు, ఇక్కడ పిల్లలకు నేర్పిస్తున్నారు. ఎందుకంటే పేరెంట్స్ మధ్య పిల్లల్ని చూసుకుంటలేరు కాబట్టి పిల్లలకు నేర్పిస్తే వాళ్ళు మ్యాజిక్ ప్రయోగిస్తారు తల్లిదండ్రుల మీద. అట్లా కాదు, మీరు కూడా పిల్లల్ని ప్రేమించాలి. వాళ్ళని కొడితే తిడితే కాదు, వాళ్ళని ప్రేమగా వాళ్ళని ఏ విధంగా మనం మోల్డ్ చేసుకొని వాళ్ళని అనుకునే ప్రకారం మనం చేసుకుంటే పరంగా మీరు ఆలోచించి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఆ కాలంలో ఉన్న పిల్లలకి డిఫరెన్స్ చాలా ఉంది. ఇప్పుడున్న ఈ టెక్నాలజీ పరంగా పిల్లలకి చాలా అవేర్నెస్ వస్తుంది. కాబట్టి మీరు వాళ్ళని తిట్టడం కొట్టడం కాకుండా వాళ్ళకి మంచి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని దారిలోకి ఎలా తీసుకురావాలి అని చెప్పేసి అని గోల్ ఎలా సెట్ చేసుకోవాలని చెప్పేసి మీరు వాళ్ళకి చెప్పడంలో
ప్రాధాన్యపడండి అంతే, కానీ మీరు వాళ్ళని కొట్టుకు తిట్టడం చేయకుండా చూడండి ఒకసారి దయచేసి. స్కూల్ ఫంక్షన్ కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్తామని చెప్పేసి నేను అనుకొని చెప్తున్నాను. నేను మ్యాజిక్ ద్వారా చూపించి ఆ విధంగా నేను అందరికీ మన భారతదేశంలో ఉన్న సంస్కృతిని మనం పాటించాలి. ఈ అవకాశం ఇచ్చిన బంగారం లక్ష్మణ్ గారు అలాగే మేనేజ్మెంట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అజయ్ మిశ్రా గారు సారు చైర్మన్ రెడ్ క్రాస్ సొసైటీకి ఉన్నారు. వారు ఎంతో బిజీగా ఉన్నా కూడా వారిని సార్ వచ్చి పిల్లల్ని దీవించాలి అనగానే వారి సమయం స్పందించుకొని వారు వచ్చారు కాబట్టి వారి సందేశం ఉంటుంది. మీరు దయచేసి